ఆయన నిధుల గురించి కామెంట్లు చేశారు. పార్టీలకి సంబంధం లేదని కిరణ్ గారు అంటాం కూడా మనం చూస్తున్నాం. బీఆర్ఎస్ మాత్రం దీన్ని పూర్తిగా హైలైట్ చేస్తుంది సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా కానీ. కాంగ్రెస్ నుంచి ఎటువంటి అసంతృప్తి వ్యక్తం అవుతుందో చూడండి అంటూ కూడా. ఎలా చూడాలి సత్యం? మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు ఇక్కడ మనము రెండు విషయాలను అబ్జర్వ్ చేయాలి. ఒకటి వచ్చేసేమో రాజకీయ పార్టీలు ఊసరవెల్లి రంగులు ఎంత తొందరగా మారుతాయి అనే దానికి ఒకటి నిదర్శనం. ఇంకొకటి వచ్చేసి ఎన్ని తప్పులు చేసినా కూడా ఆ తప్పును కప్పిపుచ్చుకోవడం కోసము ఏ లెవెల్ మాటలకైనా వెళ్ళడము, దాన్ని ఎలాగైనా కవర్ చేసుకోవాలనే ప్రయత్నం చేయటం లేదు. అంటే రాజకీయాలలో ఉంటే ఇది భయపడిన, లేకపోతే ఇలా ఉంటేనే రాజకీయాలలో రాణిస్తారా అనేది ఇప్పుడు ప్రజలకు ఉన్న $1 మిలియన్ ప్రశ్న. పోచారం శ్రీనివాస్ రెడ్డి పోయి కాంగ్రెస్ లో జాయిన్ అయ్యింది అన్న విషయం వాస్తవము. పోచారం శ్రీనివాస్ రెడ్డి ఈరోజు జాయిన్ కాలేదంటే అది చిన్నపిల్లడు కూడా నమ్ముతాడు. సో కాంగ్రెస్ వచ్చేసి కండువాలు కప్పుకోవచ్చు, కాంగ్రెస్ లో కూర్చోవచ్చు, కాంగ్రెస్ లోపల కారిడార్ లో ఉండొచ్చు, కాంగ్రెస్ నాయకులతో ఉండొచ్చు, కాంగ్రెస్ తోని అన్ని పంచుకోవచ్చు, కానీ కాంగ్రెస్ లో లేదు. ఇది ఇది అంటే ఎవరికి చెప్పాలి ఈ స్టోరీలన్నీ? అంటే ప్రజలు ఇంత పిచ్చోళ్ళలా కనబడుతుంటారు, మనం ఏది చెప్పినా నమ్ముతారు, ఏది చెప్పినా వింటారు అని పోచారం శ్రీనివాస్ రెడ్డి అనుకుంటున్నాడు, ప్లస్ కాంగ్రెస్ నాయకులు అనుకుంటున్నారు. దీన్ని ఏ విధంగా మనం చూస్తుంటాం అంటే రాజకీయాలలో నైతికత అనేది పూర్తి స్థాయిలో కాదు, 100% లోపించింది అనడానికి ఇది ఒక్కటే కాదు, అనేక అంశాలు ఉంటాయి. ఈ రోజు వచ్చేసి విషయాలంతా లొల్లులంతా నిజంగా ఒకవేళ కాన్స్టిట్యుయెన్సీ అభివృద్ధి కోసమే ఉండేది ఈ లొల్లులంటే, ఈరోజు ఆలీబాబా చాలీ చోర్ లాగా కాంగ్రెస్ లో ఉన్న దొంగల గురించి కాంగ్రెస్ కాకుండా చెప్పాల్సిన పని లేదు. కాంగ్రెస్ లో ఉండే నాయకులే ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెప్తున్నారు ఎంత దోపిడీ చేస్తున్నారు, ఎంత చేస్తున్నారు. నిన్న కాక మొన్న ఒక కొత్త విషయం బయటపడింది. ఏంటంటే ఆదిలాబాద్ లో ఉన్న ఒక కొత్త ఎమ్మెల్యే 470 కోట్ల అప్పులు బ్యాంకులో కట్టిండు అనేది. అంటే ఆ మొన్నటి వరకు బ్యాంకులకు డిఫాల్టర్ గా ఉన్న అతను 450 కోట్ల రూపాయల లోన్లు పట్టుకొచ్చి కనీసం ఆయన ఒప్పుకోవాలి. మరి సీఎం రమేష్ నెక్స్ట్ వచ్చి సుజనా చౌదరి లాగా కొంతమంది నాయకులాగా ఎగ్గొట్టి బాప్తీసాలు తీసుకోకుండా సో ప్రజల సొమ్మునో, దోపిడి సొమ్మునో, దొంగల సొమ్మునో తీసుకొచ్చి బ్యాంకులో కట్టేసింది. దాన్ని కొంతవరకు అప్రిషియేట్ చేద్దాం, మరి అనవసర విషయాలు మాట్లాడకుండా. అంటే ఒక కాంగ్రెస్ గా ఒకసారి ఎమ్మెల్యే అవుతే 100 కాదు, 1000 కాదు, ఈరోజు లక్షల కోట్లకు రీచ్ అవ్వచ్చు అనే విషయాన్ని ఈ సందర్భాలు చెప్తుంటాయి. మా ప్రజలకు ఎందుకు ఇట్లా డబ్బులు రావు? ఒకసారి ఉద్యోగం చేస్తాను, ఒకసారి తీసుకుంటాను, ఒకసారి అక్కడ కూర్చొని ఉత్కే 450 కోట్లు పెట్టడం అనేది మీకు వాస్తవాలు తెలియకుండా మాట్లాడదు. ఇప్పుడు నేను మాట్లాడాలన్నా నువ్వు అంటే నువ్వు మాట్లాడగలవు. ఉండండి, మీరు 450 కోట్ల ఎన్ని అప్పులు ఉన్నాయో తెలియదు, నీకు తెలియదు, కానీ కొంచెం వాస్తవాలు దగ్గరగా మాట్లాడు. ఏమేమి చూపి అంటారు. నీ దగ్గర 450 కోట్లు అప్పు మాటలు మాట్లాడద్దు, మాట్లాడద్దు, కొంచెం కామన్ సెన్స్ తో మాట్లాడు. నేను కరెక్ట్ మాట్లాడుతున్నా కానీ ఊరికే ఏది పడుతుంది. అరే ఉండగా మరి కన్ను వేసుకొని బెదిరిస్తే బెదిరడానికి ఇవి బెదిరింపులు పోయి రోడ్ల మీద చూసుకో. జయరామ్ గారు కంటిన్యూ సార్, కంటిన్యూ. కిరణ్ గారు ఒక్క నిమిషం. కిరణ్ గారు మీకు నేను మళ్ళీ టైం ఇస్తాను సార్ ఒకసారి. అబద్ధాలు మాట్లాడుతుంటే ఆయన పర్సనల్ అప్పుల గురించి తెలియనే తెలియదు కదా. ఆయన ఏం చేసిండు, ఎక్కడ కట్టిండు, ఎంత కట్టినా నీకు తెలియదు. ఏదో ఎక్కడో వచ్చిన సమాచారాన్ని పట్టుకుని మాట్లాడదు. నిజంగా ఆయన బ్యాంక్ ఏం కట్టిండు, ఏం తీసుకునేది తెలియదు కదా. తెలియనప్పుడు మాట్లాడదు, దాని గురించి మాట్లాడదు. విను, ఆయన గాంధీ భవన్ లో ఆరోపణ తర్వాత ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన నాకు ఆయన అరే విను మిస్టర్ వినడం కాదు, మీరు 450 కోట్ల ఆరోపణలు తప్పు అంటున్నారు. అరే నీ మీద అధికారం పార్టీలో మాత్రమే ఉన్నావు,
నువ్వు మా మీద ఏమి అధికారివి కాదు, మేము మీ కింద బానిసలమేం కాదు. ఓకే, జయరాం గారు వాస్తవానికి దగ్గరగా నువ్వు నన్ను ఎట్లా మాట్లాడటం అబ్జెక్ట్ చేస్తావు నాకు అర్థం కాదు. నువ్వు నన్ను ఎట్లా అబ్జెక్ట్ చేస్తావు? జయరాం గారు ఎస్ ఎస్ నా మాటల్లో తప్పులు ఉన్నాయా? నేను ఎవరి పేర్లు ఏం చెప్పాలా ఏం చెప్పకూడదు, ఏ సోర్స్ ఉన్నదాని విషయం నాకు సంబంధించిన విషయం అది, నాకు సంబంధించిన విషయం అది. నా సోర్స్ కానీ నేను చెప్పాల్సిన పేర్లు కానీ అది నీకు చెప్పాల్సిన రూల్ ఏమైనా ఉందా? ఈ రోజు డిబేట్ లో ఉన్నప్పుడు వాస్తవానికి దగ్గరగా మాట్లాడాలి. దగ్గరగా మాట్లాడితే పర్సనల్ దాని గురించి తీసుకొచ్చి రాజకీయాలు డిస్టర్బ్ చేస్తున్నావు అనవసరంగా. చెత్త మాట్లాడకుండా సబ్జెక్ట్ మాట్లాడండి. ఓకే జయరాం గారు, సార్ మనం ఇంకా మాట్లాడే గెస్ట్లు ఉన్నారు. జయరాం గారు, ఈ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారి గురించి ఆదిలాబాద్ ఎమ్మెల్యే ఇప్పుడు ఆయనకి ఏం తెలియనప్పుడు పర్సనల్ ఆప్ల గురించి నీకు ఎందుకు అంటున్నా? దాని రాజకీయాలు సబ్జెక్ట్ ఏంది? పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు ఏం మాట్లాడిండు, ఎందుకు మాట్లాడిండు, నాకు అర్థం కాదు. నేనేం మాట్లాడాలో నువ్వెవరు డిసైడ్ చేయడానికి? నువ్వు మాట్లాడిన దానికి చేత అవుతా కౌంటర్ చేయి, లేకపోతే మానే. నీ దగ్గర సబ్జెక్ట్ ఉంటే కౌంటర్ చేయి. ఆయన ఇప్పుడు ఆయన మాట్లాడినంతసేపు మేము విన్నాం. నేను గాని సీనన్న గాని మేము ఒక మాట మాట్లాడలేము. నేనేం మాట్లాడాలో, ఒక అనలిస్ట్ గా నేనేం మాట్లాడాలో ఆయన కంట్రోల్ చేయడం ఏంది? అంటే రాజకీయాలు మాకు నేర్పిస్తున్నాడా? రాజకీయాలలో మేము ఏం మాట్లాడాలో మాకు చెప్తున్నాడా? నువ్వు ఏం మాట్లాడాలో నువ్వు చూసుకో. నీ అధిష్టానం దగ్గర ఏం మెప్పులు పొందాలో నువ్వు చూసుకో, అది చూసుకో. అంతేగాని అనవసర విషయాలలో ఇన్వాల్వ్ కావు. ఈ రోజు ఇవి జరుగుతున్న ఈ అంశాల లోపల మన కిరణ్ అంటున్నాడు కదా, ఎవరి పేర్లు చెప్పన్నాడు. కొడ్డ సురేఖ కూతురు వచ్చేసి ప్రెస్ మీట్ పెట్టి ఎవరెవరి పేర్లు చెప్పిందో ఒకసారి చెక్ చేసుకో. ఇలా హనుమంతరావు గారు ఎవరెవరి పేర్లు చెప్పిందో ఒకసారి చెక్ చేసుకో. కాంగ్రెస్ లో ఉన్న అగ్రనాయకత్వము ప్రెస్ మీట్లు పెట్టేసి ఎంత దోపిడీ జరిగింది చెప్తున్నారో అది చెక్ చేసుకో. అప్డేట్ న్యూస్ ను చెక్ చేసుకో. అది నేను చెప్పాల్సిన అవసరం లేదు. న్యూస్ లోపల నిరంతర ప్రక్రియ వస్తూనే ఉంది. ఈ రోజు ఏ జిల్లాలో చూసినా కూడా అవినీతి, ఏ శాఖలో చూసినా కూడా అవినీతి అని చెప్పింది ప్రజలు చెప్పట్లేదు, మేము చెప్పట్లేదు. ఈరోజు కాంగ్రెస్ లో ఉన్న నాయకులే ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెప్తున్నారు. అది చెక్ చేసుకోండి. అంతే తప్ప వాటికి మేము అంశాలు చెప్పడం అంటే మాకు అవసరం ఏముంది? ఈరోజు అవినీతి మాయంలో ఉన్న ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము ఈరోజు మెడికల్ డిపార్ట్మెంట్ లోపల 6 నెలల క్రితం ట్రాన్స్ఫర్ చేస్తుంటారు, ఆ తర్వాత డెప్యుటేషన్లు ఇస్తూ ఉంటారు, ఆ తర్వాత రిక్రూట్మెంట్ అంటుంటారు. రిక్రూట్మెంట్ జరగదు. ఏంటి తతంగం అంతా? ఇది ఒక మెడికల్ డాక్టర్ నేను ఎప్పుడు ట్రాన్స్ఫర్ చేయాలి, ఎన్ని ఇళ్ళకు చేయాలి, ఏ విధంగా చేయాలి అనేది మాకు తెలియదా? ఒక 5 డాక్టర్లను నేను చాలా సందర్భాల లోపల ఇదే మాట చెప్పాను. 5 డాక్టర్లను మొత్తం రాష్ట్రాన్ని మొత్తం అప్పగిస్తున్నట్టుగా ఒక్కొక్కరికి 3 నుంచి 5 ఇన్ఛార్జ్ పోస్టులు ఉంటాయా? ఒక్కడికి ఒక పోస్టే దిక్కు లేదు, ఒక్కడికి ఒక పోస్టే దివానం లేదు. అంటే ఒక డాక్టర్గా వాడు సెలెక్ట్ అయితే, ఒక డాక్టర్గా ఉద్యోగం చేస్తే వాడు డాక్టర్గా పనిచేస్తున్నాడా, మీకు రాజకీయ నాయకులకు బ్రోకర్గా పనిచేస్తున్నాడా? ఇవి మేము అడగొద్దా? ఇది ఒక మెడికల్ డిపార్ట్మెంట్లోనే ఉందా, రెవెన్యూలోనే ఉందా, హోమ్ డిపార్ట్మెంట్లోనే ఉందా, ఎడ్యుకేషన్లోనే ఉందా? ఏ డిపార్ట్మెంట్ చూసినా ఇదే కంపు కొడుతున్నది. అంటే ఈరోజు ట్రాన్స్ఫర్లు ఎందుకు, డెప్యుటేషన్లు ఎందుకు? అంటే ఈరోజు ప్రశ్నించడం అనేది ఉంటే అంటే సార్ మనం చూస్తే జయరాం గారు ఇంతకు ముందు చూస్తే కాంగ్రెస్ వర్సెస్ ప్రతిపక్షంలా ఉండేది, ఇప్పుడు చూస్తే కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్ నేతలానే కనిపిస్తుంది. దీన్ని ఎలా చూడాలంటారు? అదే నేను చెప్పేది. కాంగ్రెస్ కు కొత్తగా ప్రతిపక్షం ఏం అక్కర్లేదు. కాంగ్రెస్ లో ఇప్పుడు కొత్త నేమ్ టైటిల్ ఏం పెట్టుకుందంటే సైకిల్ కాంగ్రెస్, సీనియర్ కాంగ్రెస్. మరి సైకిల్ కాంగ్రెస్, సీనియర్ కాంగ్రెస్ లో ఉన్న నాయకుల లోపల డిస్ప్యూట్ ఏదైతే ఉందో ఆ డిస్ప్యూట్ తారాస్థాయికి చేరి రోడ్ల మీద పడుతున్న విషయం అందరు తెలిసిన విషయం. ఆ డిస్ప్యూట్ ని కవర్ చేసుకోవడం కోసం నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఈరోజు పాలనాపరమైన అంశాల మీద కావచ్చు, లేకపోతే హెల్త్, ఎడ్యుకేషన్, ఆల్కహాల్
ఈరోజు ఆల్కహాల్ విచ్చలవిడి అమ్మటాలు. ఈరోజు ఆల్కహాల్లో అమ్మకాలు దగ్గరగా 86,000 కోట్ల రూపాయలకు చేరింది తెలంగాణ. అంటే 4 కోట్ల మంది మీద 86,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని పొందగలుగుతున్న ఆల్కహాల్ మీద ఎంతమంది కుటుంబాలు నాశనం అయిపోతున్నాయో ఎవరు చెప్పాలి? అందులో నా కుటుంబం లేదా, మీ కుటుంబం లేదా, మీ బంధువులు లేరా, మీ స్నేహితులు లేరా? ఎవరు స్నేహితులు లేరు? ఈరోజు యువత లోపల 30% యువతను అడక్ట్ చేసి కూర్చుంది. ఎక్కడ చూసినా గంజాయి, ఎక్కడ చూసినా ఆల్కహాల్. వీటి అవినీతి అంటే ఇది కాదా? ఇవి పోచారం శ్రీనివాసరెడ్డికి నిధులిస్తేనే ఈరోజు మీ పార్టీ క్షేమంగా ఉన్నట్ట, లేకపోతేనట మరి మిగతా అంశాలు? వాట్ అబౌట్ స్కూల్స్ అండ్ కాలేజెస్? వాట్ అబౌట్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్? వాట్ అబౌట్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఆల్కహాల్? వాట్ అబౌట్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ పారామెడికల్ ఇన్స్టిట్యూషన్స్? ఇంత ల్యాక్ ఆఫ్ థింగ్స్ ఉంటే, ఇంత డిఫిషియన్సీ ప్రజల ముందు కనిపిస్తూ ఉంటే, పోచారం శ్రీనివాసరెడ్డి ఈరోజు మొదటోడు కాదు, చివరోడు కాదు. ఈరోజు జైన్ అయిన వాటిల లోపల, పార్టీలు మార్చిన వ్యక్తుల లోపల పోచారం శ్రీనివాసరెడ్డి ఈరోజు ప్రథమ వ్యక్తి కాదు, చివరి వ్యక్తి కాదు. ఇలాంటి వాళ్ళు పార్టీలు మారుతూనే ఉంటారు, వస్తుంటారు. యాంటీ డిఫెక్షన్ లా ఎంత దరిద్రంగా ఉంది, ఎంతో గొప్పగా చెప్పిందని రాజీవ్ గాంధీ గారు ఆ రోజు ఎన్ని కళ్ళలతో చేశారో దానికే మీరు విలువనియలేదు. ఈరోజు యాంటీ డిఫెక్షన్ లా తీసుకొచ్చేసింది రాజీవ్ గాంధీ గారు. మరి ఆ యాంటీ డిఫెక్షన్ లా మీరు ఏమైనా పాటించారా? అలా ఆయన ఏమో ఉండకూడదు, ఇలాంటిది నేరస్తులను తీసుకురాకూడదు ఆయన అంటే, ఈ రోజు మీరు వచ్చేసి లేదు ఇదే న్యాయమైంది, సమన్యాయం అని చెప్పేసి మీరు అంటున్నారు. ఈరోజు మీరు చేసిన పనులు, మీరు చెప్తున్న పనులు మీకే లేదు. ఈరోజు రాహుల్ గాంధీ గారు వచ్చేసి పార్లమెంట్ లోపలేమో దోపిడీ గురించి, దొంగతనాల గురించి, చోరీ గురించి మాట్లాడుతున్నాడు. అదే చోరీ మేము గురించి మాట్లాడితే ఇక్కడ మాత్రం నొప్పులు వస్తున్నాయి. అక్కడ రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నప్పుడు మేము దాన్ని జయరామ్ గారు సార్ మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఇంకా గురించి మాట్లాడుతుంటే, ఇక్కడ గురించి మాట్లాడుతుంటే మాత్రం నొప్పులు వస్తున్నాయి. ఆ సీనే. ఓకే జయరామ్ గారు, థ్యాంక్ యూ. మనతో పాటు స్టూడియోలో దిలీప్ రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు బీఆర్ఎస్ నుంచి. గుడ్ మార్నింగ్ అండి. దిలీప్ రెడ్డి గారు మీ దగ్గరకు వస్తాను, ఒక నిమిషం. శ్రీనివాస్ గారు మనం చూస్తున్నాం, ఒక పక్కన